హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నేలను రాలిన పళ్ళు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక ఊర్లో ఒక అడవి ఉండేది. ఆ అడవి దగ్గర ఒక 5 ఎకరాల తోట సాగు చేసుకుంటూ వీరయ్య అనే వ్యక్తి కాలక్షేపం చేసేవాడు. భార్య పుల్లమ్మతో సహా తోటలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆమె భర్తకు ఎంతో సాయంగా ఉంటూ ఉండేది. అయితే ఆ తోట వీరయ్యది కాదు, 4-5 మైళ్ళ దూరంలో ఉన్న ఒక షావుకారుది. ఆ తోటలో రకరకాల చెట్లు ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ తోటలో ఏదో ఒక పండు ఉండనే ఉంటుంది. చెట్టున ఉన్న పళ్ళను వీరయ్య ముట్టుకోకూడదని షరతు. గాలికి కింద రాలే పళ్ళు మాత్రమే వీరయ్యవి. అలా రాలిన పళ్ళను వీరయ్య అమ్ముకోవచ్చు. 4 ఏళ్ల క్రితం గాలి వాన వచ్చి తోటలోని పళ్ళన్నీ దులిపేసింది. ఆ ఏడాది వీరయ్యకు బాగా లాభించింది. కానీ ఏటా గాలివాన రాదు కదా, తిండికి సరిపడే ఆదాయం రావడమే చాలా కష్టంగా ఉంటుండేది. కనుక పక్కన ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకొని వాటిని అమ్ముకొని జీవయాత్ర సాగించేవాడు. భర్త అడవికి వెళ్ళినప్పుడు పుల్లమ్మ తోట పనిలో ఉండేది. చుట్టూ ప్రహరీ, మధ్యలో వీరయ్య గుడిసె. గుడిసెను ఆనుకొని ఒక పెద్ద గడ్డివాము ఉండేది. 2 ఎడ్ల సహాయంతో దిగుడు బావిలోని నీటితో అతను తోటను తడుపుతూ ఉండేవాడు. తోటనే నమ్ముకొని ఉన్న వీరయ్యకు దాన్ని విడిచి వెళ్లాలంటే మనసొప్పదు. ముసలితనం కూడా వచ్చి పడుతుంది. తోట యజమానిక తన మీద ఎంతో నమ్మకం. 2-3 రోజులకు ఓసారి వచ్చి తయారైన పళ్ళను కోయించి ఆయన అమ్మకానికి పంపేస్తూ ఉంటాడు. ఒకనాడు వీరయ్య కట్టెలు కొట్టుకొని పల్లెల్లో అమ్ముకొని కొద్ది కొద్దిగా వెచ్చాలు కొనుక్కున్నాడు. తిరిగి వస్తుండగా ఎక్కడి నుంచో ఉల్లిపాయల వేపుడు వాసన ముక్కుకు కమ్మగా తగిలింది. ఉల్లిపాయలతో పప్పు పులుసు చేయించుకుందామని మనసు పుట్టి 60 ఉల్లిపాయలు కొనుక్కొని వీరయ్య ఇంటి దారి పట్టాడు. ఆలోచిస్తూ నడుస్తున్న వీరయ్యకి ఎదురుగా ఒక భీకరాకారం కనిపించింది. అయితే ఒక గజం దూరంలోకి వచ్చాక గాని వీరయ్య అదేంటో గుర్తించలేదు. అది ఒక పెద్ద ఎలుగుబంటి. 2 కాళ్ల మీద నిలబడి నోరు తెరిచి కూరలు బయటపెట్టి వీరయ్యని పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. వీరయ్యకు పై ప్రాణం పైనే పోయినంత పనైంది. వెనక్కు పరిగెత్తేందుక వీల్లేదు, రక్షించుకునేందుక చేతిలో ఏమీ లేదు. ఎలాగూ చావు తప్పదు. అయినా ఎలుగుబంటితో ఇలా అన్నాడు, నన్ను చంపితే నీకు ఇప్పుడు ఆకలి తీరవచ్చు, కానీ మళ్ళీ రేపు నీకేదన్నా దొరకాలి కదా అన్నాడు. రేపటి సంగతి తర్వాత చూసుకుందాంలే అంది ఎలుగుబంటి. అది కాదు, ఇవాళ రేపే కాదు, నీకు ఏనాడు ఆకలైనా నీ ఆకలిని తీర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను అన్నాడు వీరయ్య. అంటే అంది ఎలుగు, నీకు ఆకలైనప్పుడల్లా మా ఇంటికి రా, నీకు కడుపు నిండా భోజనం పెడతాను అన్నాడు. ఎలుగుబంటి ఆలోచనలో పడింది. చేతిలోని సంచి తెరిచి చూపిస్తూ, చూడు, సరుకులు తీసుకుని వెళ్తున్నాను, రాత్రికి ఉల్లిపాయల పప్పు పులుసు పెట్టిస్తాను అన్నాడు వీరయ్య. ఉల్లిపాయ వాసన తగలగానే ఎలుగుబంటికి నోరు ఊరింది. సరే, ఇప్పటికి వదిలేస్తున్నా, కానీ నాకు ఏనాడైనా ఆహారం దొరక్కపోతే నిన్నే చంపేస్తాను. రాత్రికి మీ ఇంటికి వస్తా, ఎలా మర్యాద చేస్తావు అన్నట్టు మీ ఇల్లెక్కడా అని అడిగింది. అదిగో ఆ తాడి చెట్టు వెనక ఒక తోట ఉంది కదా, అందులో అన్నాడు వీరయ్య. చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది అతనికి. ఎలుగు ఇక రోజు తన ఇంటికి తయారవక మాందే. ఎలా? ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యకి చెప్పాడు. ఆమె మాత్రం ఏమనగలదు. ఏం చేయాలో దారి తోచలేదు. ఏది ఎలా ఉన్నా చిన్న కుండెడు ఉల్లిగడ్డల పప్పు పులుసు తయారైంది. ఎలుగుబంటి వచ్చేదాకా ఆగేందుకు ప్రాణం ఒప్పక ఇద్దరు కూర్చుని అన్నం తిన్నారు. భోజనాలు అయ్యాక చూస్తే పులుసు మిగలలేదు, అన్నమో మిగలలేదు. వీరయ్య మళ్ళీ వండమన్నాడు, కానీ ఉల్లిపాయలేవి. అయినా కడుపు నిండా తిన్నాక మళ్ళీ పని చేసినందుకు పుల్లమ్మ ఒళ్ళొంగలేదు. ఎలుగు వచ్చే సమయం అయింది. ఇంటికి తాళం వేసి వీరయ్య, పుల్లమ్మ గడ్డివామిలో దాక్కొని కిక్కురు మనకుండా అందులో కూర్చున్నారు. 5-6 నిమిషాలు గడిచేటప్పటికల్లా తలుపు చప్పుడైంది. వీరయ్య ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఊపిరి పీల్చిన చప్పుడు ఎక్కడ వినిపిస్తుందో అని మెల్లగా గాలి పీలుస్తున్నాడు. తలుపు దగ్గర శబ్దం ఎక్కువైంది. క్రమంగా ఇంకా పెద్ద చప్పుడు. బహుశా ఎలుగుబంటు గోడ దూకి ఉంటుంది. గుర్రు పెడుతూ నేలను చప్పుడు చేస్తూ ఎలుగుబంటి గుడిసెను సమీపించింది. తలుపులు తాళం వేసి ఉండడం చేత లోపల ఎవరూ లేరనుకుంది. అయినా కోపం కొద్దీ తలుపులు బాధింది. తనను మోసం చేసినందుకు
వీరయ్య పైన కసి తీర్చుకోవాలనుకుంది. ఇక తోటలో పడింది. చెట్ల కొమ్మలన్నీ ఇష్టానుసారంగా విరిచేసింది. పువ్వు పిందె లేకుండా రాల్చివేసింది. ఒక్క గంట కల్లా దానికి ఆయాసం వచ్చింది. ఒక పక్క ఆకలి, మరో పక్క కోపం. మళ్ళీ దేవుడా అనుకుంటూ గుడిసె దగ్గరకు వచ్చింది. ఎలుగు తమకు దగ్గరలోనే ఉన్నందున వీరయ్యకు పుల్లమ్మకు ముచ్చెమటలు పట్టాయి. అయినా మెదల్లేదు. గుడిసె తలుపులు మళ్ళీ బాధింది ఎలుగు. అదే సమయంలో పుల్లమ్మ చాలాసేపటి నుంచి ఆపుకొని ఒక తుమ్ము తుమ్మింది. ఎలాగూ ఎలుగు తమను కనుక్కుంటుందేమోనని వీరయ్య హడలిపోయాడు. ఆ తుమ్మిన ధ్వని ఏదో తుపాకీ పేలినట్టు అనిపించి ఎలుగుబంటి హడలిపోయి కాళ్లకు బుద్ధి చెప్పింది. తెల్లవారాక గాని వామిలో నుంచి వీరయ్య పుల్లమ్మ బయటికి రాలేదు. తోటలోకి వచ్చి చూస్తే అన్నీ పళ్ళే. యజమాని కూడా వచ్చి చూశాడు. కథంతా విన్నాడు. యజమాని ఒప్పందం ప్రకారం వీరయ్య ఆ పళ్ళన్నిటినీ అమ్ముకొని లాభం పొంది సుఖించాడు. ఎలుగు చేసిన ఉపకారం అతను మర్చిపోలేదు. మళ్ళీ అది ఆ ప్రాంతానికి వస్తుందేమోనని చాలా కాలం ఎదురు చూశాడు. కానీ ఎప్పటికీ ఆ ఎలుగుబంటి అక్కడికి రానే లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.